నమస్కారం. మన రాజ్యాంగంలో ప్రతి పౌరుడి హక్కుల్ని కాపాడటానికి ఒక సూపర్ పవర్ ఉంది తెలుసా? అది మనందరి చేతిలో ఉన్న ఒక అంతిమ ఆయుధం. అదే ఆర్టికల్ 32. అసలు దీని కథేంటో, దీని పవరేంటో వివరంగా చూసేద్దాం రండి. చూశారు కదా, ఈ ఒక్క మాట చాలు ఆర్టికల్ 32 పవరేంటో అర్థం చేసుకోడానికి. ఇదేదో పుస్తకాల్లో రాసుకున్న చట్టం కాదు, ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగత హక్కు. మన రాజ్యాంగమే మన చేతికిచ్చిన ఒక లైఫ్ లైన్ అన్నమాట. సరే, ముందుగా దీన్ని ప్రాణతాడు అని ఎందుకంటున్నారో చూద్దాం. ఒక్క విషయం ఆలోచించండి. మన ప్రాథమిక హక్కులు లేకపోతే అసలు ప్రజాస్వామ్యానికి విలువేముంటుంది? ఏమీ ఉండదు. మరి ఆ హక్కులకే ఎవరైనా అడ్డుపడితే అప్పుడు మనల్ని కాపాడే కవచమే ఈ ఆర్టికల్. సింపుల్గా చెప్పాలంటే, మన ఫండమెంటల్ రైట్స్కి, అంటే మన ప్రాథమిక హక్కులకి ఎవరైనా ఎప్పుడైనా అడ్డం పడితే మనం ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. డైరెక్ట్గా దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు తలుపు తట్టచ్చు. ఇది మన రాజ్యాంగం మనకిచ్చిన గ్యారంటీ. చెప్తున్నా కదా, ఎవ్వరూ దీన్ని మన దగ్గర్నుంచి తీసుకోలేరు. సరే, ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. ఎంత పవర్ఫుల్ ఈ హక్కు, ఎవరినుంచి మనల్ని కాపాడుతుంది, ఆ వివరాలు చూసేద్దాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, అధికారం ఎవరి చేతిలో ఉంది, వాళ్ళెంత పవర్ఫుల్ అనేది ఇక్కడ మ్యాటరే కాదు. ఒక ఎమ్మెల్యే అయినా సరే, ఒక ఎస్పీ, ఒక కలెక్టర్, చివరికి ఒక మంత్రి అయినా సరే, ఎవరైనా మన హక్కుల జోలికొస్తే ఈ ఆర్టికల్ మనకు అండగా నిలబడుతుంది. అసలు సిసలైన పవర్ ఎక్కడే ఉంది తెలుసా? మామూలుగా ఏదైనా కేసు పెట్టాలంటే ముందు జిల్లా కోర్టు, తర్వాత హైకోర్టు, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. కానీ మన ఫండమెంటల్ రైట్స్ విషయానికొస్తే ఈ ఆర్టికల్ 32 మనకొక వీఐపీ పాస్ లాంటిది. ఈ కింద కోర్టులన్నీ స్కిప్ చేసి సోటిగా సుప్రీంకోర్టుకే వెళ్ళిపోవచ్చు. ఎంత పెద్ద విషయం కదా ఇది! ఆర్టికల్ 32 మనకు జస్ట్ ఒక హక్కును ఇచ్చి వదిలేయదు. దాన్ని కాపాడుకోవడానికి ఏకంగా 5 శక్తివంతమైన ఆయుధాల్ని కూడా మన చేతిలో పెడుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సుప్రీంకోర్టు మన హక్కుల్ని కాపాడ్డానికి 5 రకాల స్పెషల్ ఆర్డర్స్, వీటినే రిట్స్ అంటారు, వీటిని జారీ చేయగలదు. ఈ 5 రిట్స్ ఒక సామాన్య పౌరుడి చేతికి ఒక సూపర్ పవర్ ఇస్తాయి. ఏంటా పవర్? ప్రభుత్వ అధికారుల్నే ప్రశ్నించే పవర్. ఇవి మామూలు కోర్ట్ ఆర్డర్లు కావు, డెమోక్రసీకి రక్షణ కవచాలు లాంటివి. మొదటిది హెబియస్ కార్పస్, అంటే వ్యక్తిని తీసుకురా అని అర్థం. ఒకవేళ ఎవర్నైనా పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసి ఎక్కడున్నారో చెప్పట్లేదనుకోండి, అప్పుడు వాళ్ల కుటుంబ సభ్యులు ఈ రిట్ ఫైల్ చేస్తే కోర్టు వెంటనే పోలీసుల్ని ఆ వ్యక్తిని మా ముందు హాజరుపరచండి అని గట్టిగా ఆదేశిస్తుంది. ఇది వ్యక్తి స్వేచ్ఛకు ఎంత పెద్ద గ్యారంటీయో కదా! రెండోది మ్యాండమిస్. సింపుల్గా చెప్పాలంటే మేము ఆజ్ఞాపిస్తున్నాము అని. ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్ తను చెయ్యాల్సిన పనిని చెయ్యకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడనుకోండి, అప్పుడు కోర్టు జోక్యం చేసుకుని వెళ్ళి మీ పని మీరు చెయ్యండి అని ఆర్డర్ వేస్తుంది. ఇది గవర్నమెంట్ ఆఫీసర్లకి జవాబుదారీతనం నేర్పుతుందన్నమాట. మూడోది ప్రొహిబిషన్. దీని అర్థం నిషేధించడం. ఏదైనా ఒక కింది కోర్టు తన పరిధి దాటి ప్రవర్తిస్తుంటే సుప్రీంకోర్టు ఆగండి, మీరు చేస్తున్నది తప్పు, వెంటనే ఆపండి అని చెప్పగలదు. అంటే అధికారాన్ని ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఆపుతుంది. ఇక నాలుగోది సట్టియోరారి. ఒకవేళ ఒక కింది కోర్టు అప్పటికే ఏదైనా తప్పుడు తీర్పిచ్చేసిందనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టు ఆ కేస్ ఫైల్స్ అన్నింటినీ తెప్పించుకుని ఆ అన్యాయమైన ఆర్డర్ని రద్దు చెయ్యగలదు, మళ్లీ న్యాయాన్ని నిలబెడుతుంది. చివరిగా ఐదోది కో వారంటో, అంటే ఏ అధికారంతో అని. ఎవరైనా సరైన అర్హత లేకుండా ఒక గవర్నమెంట్ పదవిలో కూర్చుంటే ఈ రిట్ ద్వారా కోర్టు వాళ్లని మీరు ఏ అధికారంతో ఈ కుర్చీలో కూర్చున్నారు అని సూటిగా ప్రశ్నించి వాళ్లని ఆ పదవి నుంచి తొలగించగలదు. చూడండి, స్వయంగా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారే ఈ మాట అన్నారు. ఒక ఆర్టికల్ని రాజ్యాంగానికే హృదయం, ఆత్మ అని పోల్చారంటే ఇంక దాని ప్రాముఖ్యత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా? మీరే ఆలోచించండి. సరే, ఇప్పుడు కొంచెం చరిత్రలోకి వెళ్దాం. ఈ ఆర్టికల్ జర్నీ అంతా ఈజీగా ఏమీ సాగలేదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కాలంతో పాటు ఎలా బలపడిందో ఇప్పుడు చూద్దాం. దీని ప్రయాణంలో కొన్ని చాలా ముఖ్యమైన మలుపులున్నాయి. 1975లో ఎమర్జెన్సీ టైంలో ఈ హక్కును తాత్కాలికంగా సస్పెండ్ చేశారు.
కానీ ఆ తర్వాత 1978లో 44వ సవరణ ద్వారా దీన్ని మరింత స్ట్రాంగ్ చేశారు. ఆ తర్వాత 80వ దశకంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే PIL వచ్చింది. దీనివల్ల ఎవరైనా సరే వేరే వాళ్ల హక్కుల కోసం కూడా కోర్టులో ఫైట్ చేసే అవకాశం దొరికింది. ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టుకు వెళ్లే ఈ హక్కు కూడా ఒక ఫండమెంటల్ రైటే అని తేల్చేసింది. సరే, ఇప్పటిదాకా హక్కుల గురించి మాట్లాడాం. మరి ఆ హక్కుల్ని ఎవరైనా కాలరాస్తే వాళ్లకి ఎలాంటి శిక్షలు పడతాయి? మనకు చట్టం నుంచి ఎలాంటి రక్షణ దొరుకుతుంది? ఆ విషయాలు తెలుసుకుందామిప్పుడు. మనం పేపర్లలో, టీవీలలో రోజూ చూసే కొన్ని విషయాలు ఇవి. రాత్రిపూట వారెంట్ లేకుండా అరెస్టులు, పోలీస్ కస్టడీలో హింస, ఎఫ్ఐఆర్ రాయడానికి నిరాకరించడం, ఇవన్నీ మన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఆర్టికల్ 32 మన చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్గా మారుతుంది. ఇటీవల మన చట్టాల్లో కొన్ని మార్పులు వచ్చాయి కదా. పాత ఐపీసీ స్థానంలో కొత్త BNS వచ్చింది. దీనివల్ల హక్కుల ఉల్లంఘనకి శిక్షలు ఇంకా స్ట్రిక్ట్ అయ్యాయి. ముఖ్యంగా కస్టడీలో హింస, అక్రమ అరెస్టులు లాంటి నేరాలకు శిక్షలు పెంచారు. దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఒక్కటే, అధికారంలో ఉన్నవాళ్లు దాన్ని దుర్వినియోగం చేయకుండా ఆపడం. ఓకే, ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చాం. థియరీ అంతా బానే ఉంది, కానీ ఈ హక్కుని, ఈ ఆయుధాన్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలి చూద్దాం. ఈ పవర్ని వాడుకునే ప్రాసెస్ చాలా సింపుల్. స్టెప్ 1, ప్రూఫ్స్ అన్నీ అంటే వీడియోలు, మెడికల్ రిపోర్ట్స్, ఏవైనా డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. స్టెప్ 2, ఒక లాయర్ని కలవాలి. అయితే PIL అయితే లాయర్ కూడా అవసరం లేదు. స్టెప్ 3, సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయాలి. ఒకవేళ విషయం చాలా సీరియస్ అయితే అర్జెంట్గా విచారణ జరపమని కూడా మనం రిక్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయముంది. హక్కులను ఉల్లంఘించిన వాళ్లకి చాలా కఠినమైన శిక్షలు పడతాయి. చూశారుగా, టార్చర్ చేస్తే 10 ఏళ్ల దాకా జైలు, అక్రమంగా అరెస్ట్ చేస్తే 7 ఏళ్ల వరకు జైలు, కులం పేరుతో అవమానిస్తే అది నాన్ బెయిలబుల్ కేసు కూడా. సో చట్టం ముందు ఎవ్వరూ గొప్పకాదు. సో ఫైనల్గా ఈ మాటని మనసులో పెట్టుకుందాం. ఎప్పుడైనా ఎక్కడైనా మన హక్కులకు ప్రమాదం వస్తే మన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం సుప్రీంకోర్టు. అది మన ప్రాణతాడు, మన నీడ, మనకు శాశ్వతమైన రక్షణ. ఇంత పవర్ఫుల్ ఆయుధం ప్రతి ఒక్క పౌరుడి చేతిలో ఉందని తెలిసాక మన ప్రజాస్వామ్యంలో ఒక సిటిజన్ పవర్ గురించి మన ఆలోచనా విధానం ఎలా మారుతుంది? ఒక్కసారి ఆలోచించండి.